అలాగే ఫంక్షన్కి ఒక కళ్ళు తెచ్చారు మా ఆర్టిస్టులు అందరినీ. సినిమాలో వీళ్ళందరూ ఇలా ఉండరు, సినిమాలో వెరైటీగా ఉంటారు. ఇక్కడ అందరు చీరలు కట్టుకొని చాలా కళగా ఉన్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా భోగోల్ ప్రసాద్ గారితో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు నరేష్ కాంబినేషన్ చేద్దాం అనుకున్నాక ఏ కథ చేయాలన్నది పెద్ద క్వశ్చన్. నేను శివశాస్త్రి చేసినప్పుడు కానీ సీమటపాకాయ చేసినప్పుడు కానీ నరేష్తో చేసినప్పుడు నరేష్ అన్న ఎంటర్టైన్మెంట్ కితకితల సినిమాతో తను టోటల్ ఎప్పిని నవ్వులు నేనే అని ఒక అండర్లైన్ ఇచ్చాడు. సో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ చూసి మనం ఈ సినిమాలో కలవకుండా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నరేష్ని అనుకుని ఆలోచించి చేసిన శివశాస్త్రి. ఆ సినిమా నిజంగానే ఈవి గారు పిలిచి చెప్పారు ఆఫీస్కి, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేసి. ఆ తర్వాత సీమటపాకాయ మళ్ళీ ఈవి గారు పిలిచి ఆఫీస్లో కథ విని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మళ్ళీ చెప్పారు ఆయన. సో ఆ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల కథలు చెబుతున్నాను హీరోకి. బాగానే ఉన్నాయి సార్, ఇంకా ఏదన్నా కొత్తగా మనం హ్యాట్రిక్ కథ ఏదైనా చేద్దాం అన్నప్పుడు సరే ట్రై చేస్తున్నాను. నరేష్ హర్రర్ జానరా చేస్తాడని నేను అనుకోలేదు. అంటే తను మామూలుగా రెగ్యులర్ ఇదిలో హర్రర్ అంటే ఏదో అనుకుంటాడేమో అని అనుకున్నాను, అసలు ఆలోచించలేదు. ఓ రోజు సిట్టింగ్లో కూర్చొని రకరకాల కథలు అనుకుంటున్నప్పుడు యాక్చువల్గా నరేష్ దగ్గర ఒకటి ఉంటుంది, మనం ఒక కథ చెబితే 6 కథలు చెప్తాను నరేష్ మనకి. కథల బ్యాంక్ అనమాట, ఏటీఎం నరేష్. ఇలా గీస్తే డబ్బులు ఎలా వస్తాయో అలా కథలు వచ్చేస్తుంటాయి నరేష్ దగ్గర నుంచి. అంటే అంత ఎప్పుడు కథలు వింటూ సినిమాలు చూస్తూ ఉంటాడు, ఆ రకంగా చెబుతున్నాను అనమాట. సో అప్పుడు తనే అన్నాడు, ఎందుకు మనం హర్రర్ ఎందుకు ట్రై చేయకూడదు సార్ అంటే, అప్పుడు సరే హర్రర్ చేద్దాం అంటుంటే బాగానే ఉంటుంది, మరి ఇప్పుడు ఎలాగా ప్రసాద్ గారు చేస్తారో లేదా, ఆయన్ని ఎలా ఒప్పిస్తాం, ఆయన హర్రర్ సినిమాలు చేయడం ఇష్టపడతారో లేదో, ఒక పెద్ద బ్యానరు వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేదు అని ఆయనకి వెళ్ళి రివర్స్లో వెళ్ళాం అనమాట. సార్ ఇప్పుడు మనం ఏం చేసినా సరే రెగ్యులర్గా ఉంటుంది, ఎందుకు మనం హారర్ వెళ్ళకూడదు అంటే అప్పుడు ఆయన ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు బాపిరెడ్డి గారు ఎక్కువ సపోర్ట్ చేశారు ఈ కథని, ఈ కాంబినేషన్లో వస్తున్న హర్రర్ మూవీ. నరేష్ మీరు హర్రర్ సినిమా చేస్తే ఆడియన్స్కి మార్కెట్కి ఒక బిగ్ న్యూస్ అవుతుందండి, చాలా బాగుంటుంది, ఆడియన్స్ ఆడిటోరియంకి రావడానికి ఇష్టపడతారు ముందు సినిమా చూడడానికి. సో హర్రర్ సినిమాల సక్సెస్ రేషియో ఇవన్నీ చెప్పి అయినా చాలా ఎంకరేజ్. అప్పుడు ఇంకా కథ కూడా లేదు మా దగ్గర అసలు. అప్పుడు ఒక కథ చేసాం. ఈ సినిమా కథలో పార్టిసిపెంట్స్ డైమరత్న బాబు అండ్ రాజు. నాకు మొదటి నుంచి వాళ్ళు ఈ కథ మొత్తం నేను చేసిన మొదటి అంటే థాట్ వచ్చిన దగ్గర నుంచి నేను వాళ్ళతోనే కూర్చున్నాను, వాళ్ళే పూర్తిగా ఈ కథని చేశారు. క్లైమాక్స్లో శ్రీధర్ సిపాన సపోర్ట్ చేశాడు, థ్యాంక్స్ టు శ్రీధర్. అప్పుడు లైన్ చెప్పాను నరేష్కి, చెప్తే 1 సిట్టింగ్ లైన్ ఓకే అంటే లైన్లో అంత బలం ఉంది, నేను ఊహించలేదు అంత, అంటే ఇంత మంచి లైన్ అంటే హర్రర్ సినిమాలో ఇంత మంచి లైన్ వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఆర్టిస్టులు ఈ సినిమాకి క్యాస్టింగ్, కొన్ని సినిమాలకి తమాషా క్యాస్టింగ్ చాలా పోదాం, మనం ఎంత అద్భుతమైన కథ రాసినా క్యాస్టింగ్ మిస్ఫేర్ అయినప్పుడు సినిమా రిజల్ట్ తేడాగా ఉంటుంది. కానీ ఈ సినిమాకి అద్భుతమైన క్యాస్టింగ్, దీనికి మేజర్ రీజన్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద ప్రొడక్షన్లో క్యాస్టింగ్ అన్నది ఎవరు నో చెప్పడం అన్నది జరగదు. సో రాయం ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, శంకర్ కానివ్వండి, చంద్ర కానివ్వండి, అలాగే ప్రగతి గారు, మీనా, రజిత గారు, అలా మొత్తం చివరిదాకా జయవాణి గారు అని అందరూ అలా కుదిరేశారు. వీళ్ళందరితో ప్రభాస్ సినిమా చాలా బాగా చేశారు. ప్రభాస్ సినిమా మర్చిపో. హీరోయిన్స్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది 2 హీరోయిన్లు, వెరీ నైస్. అంటే ఎంత వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు చాలా మంచి హీరోయిన్స్ అవుతారు తెలుగులో.
100% నేను ఊహించిన చాలామంది ఆర్టిస్టులు, చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్స్ చాలా పెద్ద స్టార్స్ అయ్యారు. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా మంచి హీరోయిన్స్ అవుతారు. మౌర్యాని, కృతిక పేర్లు కష్టం పలకడం, హిట్ అయిన తర్వాత అలా అలవాటైపోద్ది అనమాట. తర్వాత సాయి. ఈ సినిమా చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేసాం. దానికి కారణం మై టెక్నీషియన్స్ అండ్ మై ఆర్టిస్టుల కోఆపరేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము. సో ఎవ్రీబడి నైట్ 2 o'clock దాకా రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు చలపతిరావు గారు, ఆయన గురించి నేను అసలు ప్రత్యేకంగా చెప్పాలి. చలపతిరావు గారు నిజంగా ఆ రోజుల్లో ఉండే డెడికేషన్, క్రమశిక్షణ ఆయనకి ఇంకా ఈ రోజు కూడా ఉంది. సో గ్రేట్ చలపతిరావు సార్. నైట్ 2 o'clock, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అంటే ఆయనే ఫస్ట్ ఉండేవారు, నైట్ 2 o'clock అంటే లేట్గా ఆయనే వెళ్ళేవారు. సో ఆ వయసులో ఆయన చాలా గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఎవ్రీబడి మౌర్యాని అసలు అంటే మార్నింగ్ దయ్యం గెటప్ వేసుకుని అమ్మాయిని కూర్చోబెడితే 8ంటికి, రాత్రి 1:30కి పిలిచి షాట్ తీసేవాళ్ళం ఒక్కోసారి పరిస్థితులను బట్టి. బట్ ఏమాత్రం అమ్మాయిలో విసుగు కానీ ఇరిటేషన్ కానీ, ఎందుకంటే వాళ్ళంతా బురద పూసేసి లెన్స్ పెట్టి ఇలా ఉండేదన్నమాట. అమ్మాయి మొత్తం బ్లడ్ మార్క్స్ వేసేసి ఇలా. సో ఆ గెటప్ వేసుకుని అంతసేపు కూర్చుని వెయిట్ చేసి, అంటే ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, పైకి రావాలని తపన కానివ్వండి, బాగా చేయాలని తపన కానివ్వండి, అది దానివల్ల. సో థ్యాంక్స్ హీరోయిన్. హీరో నరేష్ని ఏమని పిలవాలి అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. నరేష్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమని పిలవాలి, ఈవి గారు అబ్బాయి హీరో, ఏమంటే హీరో అంటే బాగుంటుందని హీరో అనేసాను. అక్కడి నుంచి తను నాకు హీరో అయిపోయాడు. థ్యాంక్స్ హీరో. చాలా సపోర్ట్ చేశాడు నరేష్ ఈ సినిమాకి. ఎందుకంటే రోప్స్ కట్టుకోవడం, పైకి ఎగరడం, దూకడం చాలా ఈజీ అనుకుంటాం మనం. చాలా కష్టమైన పని ఏదైనా ఉంటే అదే రోపులు కట్టుకోవడమే. నాకు నరేష్లో బాగా నచ్చే అంశం ఏంటంటే సీన్ ఇంప్రూవేషన్. నాకు నరేష్తో ఉన్న కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. సీన్ని 1ని 100 చేసేస్తాడు నరేష్. అంటే తన ఇంప్రూవేషన్ చాలా ట్రెండింగ్గా ఉంటాడు ఎప్పుడు. సో అది చాలా సీమశాస్త్రి దగ్గర నుంచి నాకు ఈ సినిమా దాకా చాలా ఉపయోగపడుతుంది. సీన్లు రాసుకుంటాం, సీన్ల ఇంప్రూవేషన్ వెరీ గుడ్ ఇంప్రూవేషన్ చేస్తాను నరేష్. థ్యాంక్స్ నరేష్. అలాగే ప్రొడక్షన్ నేను ఇంత హ్యాపీగా సినిమా తీసానంటే కారణం ప్రసాద్ గారు. కూల్. నాకు అసలు ఏ రోజు టెన్షన్ లేదు. ఎన్నింటి దాకా షూటింగ్ జరిగినా, ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏమీ అడిగేవారు కాదు. అంటే అడిగేవారు కాదంటే అన్నీ తెలుసుకునేవారు. బట్ ఏది ఒకవేళ జరగలేదు సీను, దాని గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు షూటింగ్ లేట్ అవ్వడం వల్ల కొన్ని సీన్స్ వాయిదా పడిపోయి అది పూర్తిగా షెడ్యూల్ చివరి దాకా ఇబ్బంది పడ్డాం. సో అయినా సరే ఏ రోజు ఒక మాట అనకుండా, నాకు ఏ టెన్షన్ ఇవ్వకుండా చేసే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరేష్ ఫ్రెండ్ బండి రమేష్ గారు, ఆయన ఇచ్చారు టైటిల్. బండి రమేష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెరీ గుడ్ టైటిల్. అసలు ఈ సినిమాకు ఒక ఎనర్జీ ఇచ్చిన టైటిల్ అది బండి రమేష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ రమేష్ గారు.